ఈరోజు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. ఏదైతే రైతులకి జరగాల్సిన న్యాయం జరుగుతుంది, విద్యార్థులకు కావాల్సిన న్యాయం జరుగుతుంది, నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రకటనలు వస్తున్నాయి. మన లాస్ట్ వీక్ తీసుకున్నట్టయితే 5,000 కానిస్టేబుళ్ళు ఎస్ఐ రిక్రూట్మెంట్కి సంబంధించి, పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఉద్యోగ ప్రకటనలు కూడా వచ్చినాయి. మళ్ళీ సమీక్షిస్తున్నారు. త్వరలో కూడా ఆ పోస్టులకి మళ్ళీ ఒక 10,000 పోస్టులకు యాడ్ చేస్తారు. ఈ రాష్ట్రంలో ఏదైతే ఎలక్షన్ల ముందు ప్రకటించిన 6 గ్యారంటీల్లో ఆల్రెడీ 4 ఇంప్లిమెంట్ అయిపోయినాయి. సంక్షేమ పథకాలు పూర్తిగా అన్ని పేద ప్రజలకు అందుతున్నాయి. ఏదైతే మనం చూస్తే రేషన్ బియ్యం గతంలో ఏనాడు లేని విధంగా ప్రతి ఇంట్లో ఈరోజు రేషన్ బియ్యం అందుతుంది. సన్న బియ్యం అనేది ఈరోజు నేను కూడా తింటున్నా. సన్న బియ్యం చాలా అద్భుతంగా ఉన్నది. గతంలో సాంబసూర బియ్యం, సన్న బియ్యం తినని పేదవాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రతి ఒక్క పేద కుటుంబంలో సన్న బియ్యం తింటున్నారు. పేదవాళ్ళేగా అందరూ మధ్యతరగతి వర్గం వాళ్ళు కూడా ఈరోజు సన్న బియ్యానికి వాళ్ళు సన్న బియ్యం వండుకొని తింటారు. చాలా అద్భుతమైన పథకం, అందరికి అందుతుంది ఇది. ఈరోజు ఎవరైతే 200 యూనిట్ లోపు వాడుకుంటారో కరెంటు, ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఆ 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా అందుతుంది. గతంలో ప్రభుత్వాలు కరెంటు బిల్లులు లేక మీటర్లు పీక్కపోయిన రోజులు మనం చూసినాం. కానీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి పేదవాళ్ళ ఇంట్లో కరెంటు ఫ్రీగా అందుతుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కరెంటు కూడా. గ్రామంలో ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఇందిరమ్మ ఇల్లును ఆల్రెడీ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుర్తించి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పిన అదే విధంగా ఈరోజు గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు పంపిణీ కూడా జరుగుతుంది. ఆల్రెడీ చాలా మంది సగం మంది తీసుకున్నారు, సగం మంది కూడా వెరిఫై చేస్తారు. వాళ్ళకు కూడా త్వరలో వస్తాయి. నెక్స్ట్ వీక్ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఒకే ఇంట్లో ఇక మనం చూసినాం గత ప్రభుత్వంలో కేసీఆర్ ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసినాం. అవి ఊగితే ఊగిపోతున్నాయి, ఇట్లా కదిలిస్తే కూలిపోయే ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళన్నింటినీ ఐడెంటిఫై చేసిండు. ప్రతి ఒక్కరి డేటా గ్రామం వైద్యుగా డేటా తీసుకొని ఎవరెవరికి ఇల్లు లేవో వాళ్ళందరికీ కూడా పేరున రాసుకున్నారు. కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. అందరికి కూడా ఇప్పుడు 90% దాకా అందరికి కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ 10% కూడా వాళ్ళకు కూడా త్వరలో అందుతాయి. ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఉత్పత్తి అయిన ప్రతి గింజను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొంటా అని చెప్పింది. అదేవిధంగా ప్రతి గింజను కూడా కొనుగోలు చేసింది. ప్రతి రైతులకి అకౌంట్లో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఎవరైనా రైతులు ఇబ్బంది పడ్డా వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పడకుండా ప్రతి గింజ ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈరోజు రాష్ట్రంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ కళ్ళంలో అయినా వడ్లున్నాయా, ఆ వరి ధాన్యం ఉన్నదా ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు. ఏ కళ్ళంలో కూడా వరి ధాన్యం లేదు. అన్ని వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఒకవేళ మీరు అంత డౌట్ పడుతారుగా మేము కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని తీసుకొచ్చి మీ ఇళ్ల ముందే, కేటీఆర్ ఇంటి ముందు, హరీష్ రావు ఇంటి ముందు, కేసీఆర్ ఫామ్ హౌస్ ముందే పోస్తాం కూడా. ఈరోజు అది కవిత గారి పార్టీ అనేది వాళ్ళ కుటుంబ సమస్య. అది ఆ కుటుంబ సమస్యను వాళ్ళు క్లియర్ చేసుకోవడం కోసం వాళ్ళ ఆస్తు పంపకాల్లో వాళ్ళ గొడవలు రావడం వల్ల ఆమె స్పెషల్గా పార్టీ పెట్టింది. అంతేగాని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని కానీ, మహిళలను అభివృద్ధి చేద్దామని కానీ ఎటువంటి వాళ్ళకి ఆలోచన లేదు. ఆ కుటుంబ సమస్యని తీవ్రంగా ఉన్న కుటుంబ సమస్యని వాళ్ళని వదిలించుకోవడం కోసం పార్టీ పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కోసం, వాళ్ళ అయ్యని వాళ్ళ అన్నని బ్లాక్మెయిల్ చేసుకోవడం కోసమే ఆ పార్టీ పెట్టిన తప్ప ఎటువంటి ప్రభావం అయితే కాంగ్రెస్ పార్టీ మీద కానీ, కవిత పార్టీ అనేది ఇవాళ ఉంటుందో రేపు ఉంటుందో ఎవరికి అర్థం కాదు. ఈరోజు పార్టీ అన్నారు, రేపు మళ్ళీ బీఆర్ఎస్లో విలీనం కావచ్చు. వాళ్ళ అంతర్గత విషయం అది. వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. రేపో మాపో ఆ కవిత పార్టీ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీలోని విలీనం అయితే వాళ్ళందరూ వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరు. ఇక కేసీఆర్ గారు పాపం ఆయన పెద్ద మనిషి అయిపోయిండు, ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి ఆయన ఈరోజు ఫామ్ హౌస్లోనే ఉంటుండు. మనందరికీ తెలుసు ఆయన మంచిగా ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన సచివాలయం రాకుండా ఫామ్ హౌస్లో ఉండు. ఇప్పుడు పదవి పోయిన తర్వాత కూడా అది ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఇంకా ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిండు. త్వరలో కూడా ఇంకా రాకపోవచ్చు కూడా.
అది ఏవైనా ఉంటే ఆ పార్టీ విషయాలు హరీష్ రావుని ఆ కేటీఆర్ గారిని చూసుకుంటాడు. 10 సంవత్సరాలు పవర్ని అనుభవించి వేల కోట్లు దండుకున్న కేసీఆర్ ఇప్పుడు వచ్చి ప్రజలకి ఏం చేస్తాడు? ఆయన పదవిలో ఉన్నప్పుడే ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేదు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించలేదు. ఒకసారి మనం ఆలోచిస్తే వాళ్ళ కుటుంబ పరిస్థితి గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది. వేల కోట్లు దన్నుకున్న కేసీఆర్ని వాళ్ళ కుటుంబాన్ని నమ్మే ఏం లేదు, ఇంకా క్షీణించిపోతుంది. గతంలో వచ్చిన 10 సీట్లు కూడా వాళ్ళకి ఇంకా రావు. త్వరలో ఆ పార్టీని కూడా క్లోజ్ చేసుకుని వేరే పార్టీలు విలీనం కావాల్సిన అవకాశం ఉంది. వాళ్ళకున్న పని ఉంది, ఏం పని లేదు. ఏదో ఒకటి విమర్శన చేస్తే వాళ్ళకి మీడియాలో అవపడటానికి, ఏదో ఒకటి గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ దూసుకెళ్తుంది అభివృద్ధి పదంలో, ఆ అభివృద్ధి పదాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు మీడియాలో ఏదో ఒక మాట మాట్లాడి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళు కూడా ఎమ్మెల్యేకి ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి భయపడి ఏదో మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, అంతే తప్ప వాళ్ళకి ఏం అవకాశం లేదు. అది వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత విషయం. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుని ఎప్పుడో బయటికి వెళ్ళగొట్టాలని చూశారు వాళ్ళు ఇప్పుడేదో కంటిన్యూ చేస్తారు, ఏదో అవసరం ఉంటుందని. వాళ్ళు అది అంతర్గత విషయం, వాళ్ళు త్వరలో నిర్ణయం తీసుకుంటారు. నాకు తెలిసి కూడా హరీష్ రావు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా ఉన్నది. పక్కా రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పారు, ఇటువంటి ముఖ్యమంత్రి మనం గతంలో ఎప్పుడు చూడలేదు. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది, మళ్ళీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు. Subscribe us and press the bell icon for more interesting updates.